చేరువచ్చిన ప్రభువు కూడా అందరూ శుభం తెలియజేస్తున్నాను. మహోన్నత దేవునికి నిరంతరం స్తోత్రం కలుగుగాక. ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, నేటి దినము ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి మనందరం దేవుని ఎంతగానో ఆస్తులు చెల్లించబద్ధమైపోతున్నాం. మంచిది. నేటి దినమున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులైతేనేమి క్రైస్తవేతరులైతేనేమి గుర్తించదగినటువంటి ఎన్నదైన దినముగా ఉంటుంది. చారిత్రాత్మకమైనటువంటి గొప్ప సంఘటన క్రీస్తు పునరుత్థానమై ఉన్నది. ప్రభు యేసు క్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చి సమస్త మానవాళి కొరకై కలవశిలలో తన పశువులు అర్పించి మరి ఆ ప్రాణాన్ని మన కొరకై అర్పించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి ఉన్నాడు. తాను స్వయంగా తెలియజేసినటువంటి మాటని లేఖనం యొక్క నెరవేర్పును జరిగించిన వాడు ప్రభు యేసుక్రీస్తు. అందుకనే క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకము అని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వ్రాతప్రతులలో లిఖించమన్నది ఈ యొక్క ప్రభు యొక్క పునరుత్థానాన్ని ఆధారం చేసుకొని ఇట్టి పునరుత్థాన దినమున మనందరం చేరావటం చాలా సంతోషం. నేటిన అలవాటుగా మాత్రమే కాకుండా ప్రతి ఆదివారం మన సంఘం సమాజంగా కూడి వచ్చి ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువు ప్రియుల నేను గంటలైతే మాట్లాడకాను, సమయం బట్టి కేవలం 40-45 నిమిషాలు మాత్రమే క్లుప్తంగా మీ యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము కొత్త నిబంధనల నుంచి మొదటి 4 పుస్తకములను 4 సువార్తికులు రాసి ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ పునరుత్థానం గురించి స్పష్టంగా మత్తయి, మార్కు, లూకా, యోహాను అనేటువంటి 4 సువార్తికులు రచించి ఉన్నారు. మొదటి 3 పుస్తకాలని సినాప్టిక్ గాస్పెల్స్ అని అంటారు. ఈ యొక్క మత్తయి యేసుక్రీస్తు వారిని రాజుగా వర్ణిస్తూ రాస్తే, మార్కు యేసుక్రీస్తు వారిని దాసుడుగా వర్ణిస్తూ రాశాడు. డాక్టర్ లూకా యేసుక్రీస్తు వారిని మనుష్య కుమారుని వర్ణిస్తూ రాశాడు. యోహాను గారు యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుని, తానే దైవం, దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని రాస్తూ వచ్చాడు. క్లుప్తంగా ఈ ధ్యానం కొరకై మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం దయచేసి తెరవండి. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మాత్రం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. 1 నుంచి 7 వచనాలని మనం గమనిద్దాం. ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. Gospel according to Matthew chapter 28 verses 1 to 7. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగింది. దూత స్వరూపము మెరుపువలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువవేయబడిన యేసును మీరు వెలుగుచూ ఉన్నారని నాకు తెలియదు. ఆయన అక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభువు పండుకున్న స్థలం. ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆ శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గదిలోకి ముందుగా వెలుచు ఉన్నాడు.
అక్కడ మీరు ఆయన చూద్దు, ఇదిగో మీతో చెప్పి తిన నేను వారు చాలు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి చదవాలంటే. మన మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 29 వచనాల్లో పునరుత్థానం గురించినటువంటి విషయాలు స్పష్టంగా రాయబడుతూ వచ్చాయి. లేదా ఈ యొక్క సందర్భంగా మనం గమనిస్తున్నప్పుడు విశ్రాంతి దినము గడిచిన తర్వాత అనే మాట ప్రారంభమైంది. ఆ దినములకు మునుపు అనగా మహాశుక్రవారం లేదా శుభ శుక్రవారం, మంచి శుక్రవారం అని మనం పిలుస్తాం. అది గుడ్ ఫ్రైడే అని ఇంగ్లీష్లో మనం తెలియజేస్తున్నాం. ఆ దినమున లోకరక్షకుడు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడుగా మనుషుల యొక్క పాప పరిహారార్థమై తను తాను అర్పణగా బలిగా అప్పగించుకొని ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని పొందిన వాడైంది. లేఖనం ప్రకారం మన యొక్క పాపల పరిహారం కొరకై చనిపోయిన వాడుగా ఉన్నాడు. సమాధి చేయబడ్డాడు. ఆ సమాధి చేసేటప్పుడు ఆ యొక్క సమాజ మందిరంలో పేరెన్నికైనటువంటి వాడు, ఆ సమాజ మందిరంలో గొప్ప గుర్తింపు కలిగినటువంటి యోసేపు అనేటువంటి వ్యక్తి యేసు దేహము తనకు ఇమ్మని ఆ యొక్క పిలాతును అడగటం, ఆ పిమ్మట దాన్ని తీసుకుని వెళ్ళి దేహాన్ని తాను తన నిమిత్తమై తొలగించినటువంటి క్రొత్త రాతి సమాధిలో ఉంచడానికి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి సన్నపు దుస్తులని ఆ దేహాన్ని చుట్టి సుగంధ ద్రవ్యము ఖరీదైనటువంటి వాటిని రాసి సమాధిలో పెట్టడం జరిగింది. బైబిల్ చరిత్రకారులు చెప్తున్న రీతిగా ఆ సమాధి పైన సుమారు 2 టన్నుల బరువైనటువంటి అనగా 2000 కేజీల బరువైనటువంటి ఒక పెద్ద రాతిని అక్కడ ఉంచి ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారు అన్నారు కదా, అయ్యా ఈ వంచకుడు దేవాలయం పడగొట్టి 3 రోజులు లేస్తానని చెప్పాడు, అది మీకు తెలియదా? కాబట్టి ఆయన చేతనైనంత మటుకు ఇదిగో మొదటి వచ్చిన కంటే కడపడి వచ్చిన చట్టం ఉంటుంది కనుక మీరు ఆ సమాన భద్రతా కాగితం కనుక కావుల వారిని పెట్టండి, దాని మీద కూడా ముద్ర వేయించండి అని చెప్పారు. అలాగే సైనికులు కాపలాగా పెట్టారు. అయితే ముద్ర వేయబడి ఉన్నది. మీరు వెళ్ళి మీ చేతనంత మటుకు సమాన భద్రం చేయండి ఆజ్ఞాపించాడు. ఇలా ఉంటూ ఉండగా కావలి వారు పొరపాటున కునుకుపాటు కలిగిన నిద్రించినట్లయితే రోమా సైన్యముని ఆ యొక్క అధికారులు వీరిటువంటి సైన్యం చేత వారిని, వారి భార్యలని, వారి కలిగినటువంటి తల్లిదండ్రులని, సమస్తం అందరినీ కూడా పిట్టలు కాల్చినట్టు కాలుస్తారు. అది నిమిత్తమై తమ వలన మిగిలిన వారందరూ చనిపోకుండా నిమిత్తము వారు కునుపాటు లేకుండా చాలా జాగ్రత్తగా తమ విధులను నిర్వర్తించే వారుగా ఉంటారు రోమా సైనికులు. చాలా కఠినలు అనే విషయాన్ని మనం ముందుగా ఎదుగు. అయితే చాలా భద్రంగా ఉంచారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తాను ముందుగా చెప్పాడు, దేవాలయం పడగొట్టి 3 దినములు మరలా తిరిగి కడతా అన్నాడు. లేఖను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు తానే డిక్లేర్ చేస్తున్నాడు, ప్రాణము పెట్టుటకును మరలా తాను తీసుకుంటూ నాకు అధికారము కలదు అన్నాడు. నాకు అధికారం ఇవ్వబడింది అంటాడు. ప్రాణము పెట్టడానికి ఎవరి కోసం? ఎవరైతే పాపం చేత అపరాధం చేత చచ్చిపోతున్నారో వారందరి నిమిత్తమై, నా కొరకు నీ కొరకు మనందరి కొరకై, లోకంలో ప్రతి మనిషి కొరకై ప్రభువు యేసుక్రీస్తు వారు కల్వరిలో ప్రాణం పెట్టి ఉన్నాడు. ప్రాణం పెట్టడానికి ఆయన అధికారం ఉంది. అయితే మరణాన్ని తీసుకుంటూ అధికారం ఉంది. ఏదైనా ఆయులు వాక్యములను వాక్యము ఎవరైతే ఉండట దేవుడు వాక్యము దేవుడైనను ఆయనలో జీవం ఉండేను అని రాస్తున్నాడు. ఆ జీవం ప్రత్యక్షమైనట్లుగా యోహాను తాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించగలం.
జీవమైనాను అని యోహాను సువార్త 14:6 అంటున్నాడు యేసు ప్రభు. నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను. యేసుక్రీస్తు వాడు జీవమై ఉన్నాడు. ఆయన జీవం ఉంది. ఆ జీవం ప్రత్యక్షమైంది. ఆయనే జీవాధిపతి ఉన్నాడు. కనుక ప్రాణం పెట్టడానికి మరలా తాను తీసుకునేందుకు అధికారం కలిగిన వాడై ఉన్నాడు. అయితే ఈ లోకంలో శరీరధారి అయినప్పుడు ఎంతో మంది ఈ లోకంలో పశువులు బాస్తూ ఉంటుండగా, అనగా యాజకుడి కుమార్తెనేమి, విధవారి కుమారుడైతేనేమి, ఇలాగా కొంతమంది చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మాట మాత్రం సెలవిచ్చి వారిని బ్రతికించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. సమాజంలో అనుభవించబడినటువంటి లాజరు సైతము లాజరు బయట రమ్మని ఆజ్ఞాపించినప్పుడు పేద వస్త్రంతో చుట్టబడినటువంటి ఆ యొక్క లాజరు దిగులు లేచి నిలబడ్డాడు. వెళ్ళి కట్టు విప్పండి అని చెప్పాడు. సజీవుడిగా చేసి వారిని అందించాడు. ఇలా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు భౌతికమైనటువంటి మరణాన్ని పొందినటువంటి వారిని తిరిగి బ్రతికించడంలో వారి జీవప్రాప్తిని అనుగ్రహించడంలో ఆయన జీవ ప్రదాత అయి ఉన్నాడని, జీవాధిపతి అయి ఉన్నాడని రుజువుపరుస్తూ వచ్చాడు. తన నామాన్ని, తండ్రి నామాన్ని బయటపరుస్తూ వచ్చాడు. లోకంలో సర్వమానవారికి కూడా పాపం చేత ప్రాణం చేత చచ్చిపోతే వీరిని బ్రతికించడం కొరకు యెషయా రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మీరు మీ పాపం చేత అపరాధం చేత చచ్చిన వారైనగా మీరు క్రీస్తుతో కూడా బ్రతికింపబడుతుంది అని చెప్పబడుతున్నాడు. లేఖనాలు ఘోషిస్తూ ఉంటున్నాయి. ఇలా ఉన్న మూడని తిరిగి లేస్తాడనేసి ఇది ముందుగానే విశ్రాంతి దినం ముందుగానే క్రీస్తు యేసు ప్రభువారిని ఆ యొక్క శిలపాలను దించి సమాధిలో ఉంచారు. ఆయన మరుసటి దినం విశ్రాంతి దినం కనుక ఏ పనులు చేయరా కనుక యూదులు తమ యొక్క ఆచారాన్ని బట్టి చాలా ఇష్ట కలిగిన వారు ఉంటారు కనుక ఆ ముందు రోజే అన్ని సిద్ధపాటు చేసుకున్నారు. ఇలా ఈ యొక్క 4 సువార్త పుస్తకాల్లో మనం ఒకటోటిగా ప్యారల్ స్టడీ చేస్తే ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు అర్థమవుతుంది. ప్రతి వర్షం చదవను కానీ కొంచెం క్లుప్తంగా దాని ధ్యానాంశం తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాను. అయితే వారు సిద్ధపాటుతో ఉన్నారు. సుగంధ ద్రవ్యములు కొని సిద్ధపరచుకొని ఉన్నారు. అవి చాలా ఖరీదైనవి, ఎన్నికైనవి, శ్రేష్టమైనవి, విలువైనవి. అలాంటి సుగంధ ద్రవ్యాలను వారు కొని సిద్ధపరిచారు. అలాగైతే దేవుని మందిరానికి వచ్చిన ముందుగానే మన సిద్ధపాటు ఎలా ఉంది? సో హౌ ఈస్ యువర్ ప్రిపరేషన్ when you are coming to the presence of the Lord? దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు మన యొక్క సిద్ధపాటు ఎలా ఉంది? ఒకసారి ఆలోచించి. రెండవదిగా చూసినట్లయితే ఇక విశ్రాంతిని గడిచిన తర్వాత ఆదివారం తెల్లవారుచు ఉండగా అని రాయబడింది. మరి కొన్ని చోట్ల ఇంకా చీకటి ఉండగానే రాయబడింది. చూడండి, సిద్ధపాటులో విలువను చెల్లించి వారు శ్రేష్టమైన వాటిని తీసుకుని వస్తున్నారు. రెండవది ఆదివారం తెల్లవారుచు ఉండగా ఇంకా చీకటి ఉండగానే వారు ఆ యొక్క ప్రభువు సమాధి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరి వెళ్ళారు. సో హౌ we are coming into the presence of the Lord? మనం ఎలా దేవుని సన్నిధికి రావాలనుకున్నాం? హౌ is the preparation? మన సిద్ధపాటు ఎలా ఉంటుంది? 8 గంటలకు ప్రకటన చేస్తే ఎన్ని గంటలకు వచ్చాం? 8 గంటలకు ప్రకటన చేస్తే ఏ సమయానికి ప్రాంగణంలో అడుగు పెట్టాం? 8 గంటలకు ప్రకటన చేస్తే ఏ సమయానికి దేవుని సన్నిధికి వచ్చాం? 8 గంటలకు ప్రకటన చేస్తే ఏ సమయానికి బలకు సమీపించాం? 8 గంటలకు ప్రకటన చేస్తే సమయం ప్రకటించిన తర్వాత, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు లేస్తారో ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ సమయంలో ఆ సమాజం నుంచి తిరిగి లేస్తారో ఎవరికి తెలియదు. కానీ వీరు ఇంకా తెల్లవారుస్తూ ఉండగా వారు వేగంగానే ఆవుతులు పడి బయలుదేరి వెళ్ళారు. మరి నీవు నేను దేవుడి సన్నిధానానికి వచ్చుటలో మన సిద్ధపాటు, మన యొక్క రాక ఎలా ఉన్నది ఒకసారి ఆలోచించి. పిల్లలారా, యవనస్తులారా, సహోదరులారా, సహోదరులారా, దయచేసి గమనించండి. అన్నిటికీ మన అర్థం లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు భూపతులు కలిపి ఉన్నాడు,
రాజులకు రాజై ఉన్నాడు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడు, లోక రక్షకుడై ఉన్నాడు. అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాడిని నీవు నేను ఎలాగా అంచనా వేసి ఆయన దగ్గరికి రాగలుగుతున్నా, ఎలాంటి దృక్పథంతో మనం వస్తున్నా, ఎలాంటి వైఖరితో వస్తున్నా, ఎలాంటి స్వభావంతో వస్తూ ఉంటున్నా ఒకసారి ఆలోచించేయండి. వై ఆర్ నెగెటింగ్, వై ఆర్ హెసిటేటింగ్? ఇందాక పెద్దలు చెప్పేప్పుడు మనం విన్నా, ఏదో తూలుతూ ఏదో పోగొట్టుకున్నలాగా, వద్దామో లేదన్న బలవంతంలాగా, ఇంట్లో అరుస్తారేమో అన్నట్టుగా, ఇతరులు ఏమనుకుంటారో అన్నట్టుగా, వెళ్ళకపోతే ప్రభు మన గురించి ఏమనుకుంటాడు అన్నట్టుగా రకరకాల ఆలోచనలు ఉండి అలా వస్తున్నావేమో. చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ యొక్క స్వభావాన్ని మార్చుకోండి, నీ మనస్సును మార్చుకోండి. త్వరపడి దేవస్థానికి అమ్మగారా, ఇదిగో ఆనాడు స్త్రీలు ఏ విధంగా వచ్చుకున్నారో ఒకసారి ఆలోచించి, అయినా ఆ స్త్రీలను చూసి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇదిగో వాళ్ళందరూ కూడా త్వరపడి దేవస్థానానికి వచ్చి ఉన్నారు. మరో చోటు వెళ్తే లేఖనాల్లో శిష్యులు ఇద్దరు, పేతురు ఆయన ప్రేమించే శిష్యులు ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉన్నప్పుడు వారికంటే వేగంగా యోహాను అనేటువంటి ఆ ప్రియ శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు దేవస్థానికి. మరి దేవుని చేత మనము రేమిట్లంగా ఎంచబడుతున్నామే, మరి దేవుని మనం ఎందుకు పరిగెత్తట్లేదు? అని ఓటమిడి పరిగెత్తి యాక్సిడెంట్ అయితే మనం మీరు అలా అనుకోవచ్చేమో. అది కాదండి, ఆ పరిగెత్తడం కాదు. మనలో ఉండేటువంటి దృక్పథం ఎలా ఉంటుందో, దేవుని సన్నిధికి వెళ్ళాలా, త్వరపడి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి ఆలోచించేయండి. పేరు యోహాను వెళ్తున్నారు, కానీ యోహాను ఎందుకంటే వారి వేగంగా పరిగెత్తిన వాడే ఉన్నాడు, అక్కడ సమీపించాడు. మరి మనం కూడా దేవుని సన్నిధానానికి త్వరపడి వేగమే వెళ్ళవలసిన వారు ఉన్నాం. ఇలా వెళ్తుంటాడుగా ఆ స్త్రీలు ఏంటి ఆలోచించారంటే, అయ్యా వాళ్ళ సహోదరులు అనుకుంటున్నారు, స్త్రీలు ఏమనుకుంటున్నారు, ఆ సమాజంలో పెద్ద రాయి ఓడించారు కదా, మార్క్స్ వార్తలు అంటాడు, ఎంతో గొప్ప పెద్ద రాయి అంటాడు, ఎంతో పెద్ద గొప్ప రాయి. మరి దాన్ని ఎవరు మనకు తొలగిస్తారు, పొడిస్తారు? ఇది వాళ్ళలో ఉన్నటువంటి కలవరపాటు, వాళ్ళ ఉన్నటువంటి ప్రశ్నలు, వాళ్ళ ఉన్న సందేహం. సో ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ us though we are thinking. మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకు సాధ్యం కాదు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. దేవునికి సమస్తము సాధ్యమే. అయితే ఏం జరిగిందంట? 2వ వచనం చూసినట్లయితే, ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొడిచి, ఎవరు వచ్చారండి? మంచి బడులైన వారిని తీసుకుని రాలేదు, బలిష్ఠులైనటువంటి వారిని తీసుకుని రాలేదు, నైపుణ్యం కలిగిన వారిని తీసుకుని రాలేదు, ఇప్పుడున్నట్టుగా బుల్డోజర్స్ జేసీబీలు తీసుకుని రాలేదు, లేదా ఒక 10 మంది ఎట్టేసుకుని రాలేదు, ముఠా వారిని తీసుకుని రాలేదు. ఏం జరిగిందండి? ఏం జరిగింది? పరలోకం నుండి ప్రభుదూత దిగి వచ్చాడు. ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి ఆ రాయిని పొర్లించాడు, రాయిని పొర్లించాడు. ప్రభుత్వ సహోదర సహోదరులారా, నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబంలో, నేటి సమాజంలో గొప్ప పెద్దవారి లాంటి సమస్య మనకు కనబడుతుండవచ్చునేమో. అది మన నుంచి ఎవరు తొలగించలేరు, లేక ఆ సమస్యను ఎవరు పరిష్కరించలేరని మనం భావిస్తూ ఉండవచ్చునేమో. కానీ దేవుడే తన దూతను పంపించి ఆ సమస్యను తీర్చేవాడు, పరిష్కారం చూపించేవాడు, దేవుడే కార్యము జరిగించేవాడు అంటూ ఉన్నాడు. అంతేకాకుండా అక్కడ దొరుకుతుండగా ఏం జరిగిందండి? ఇగో ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడి నుంచి ప్రభుదూత దాని మీద కూర్చుండగా అప్పుడు మహాభూకంపము కలిగింది. ఏం కలిగిందండి? మహాభూకంపము కలిగింది. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఆ రోజు ఆ యొక్క మధ్యాహ్నం లోకమంతా కూడా చీకటి కమ్మింది. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు దేవాలయం తెర 2గా చిరిగిపోయింది. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు భూకంపము కలిగింది. యేసుక్రీస్తు
వారు చనిపోయినప్పుడు సమానులు త్వరపడ్డాయి. ఎంత అద్భుతం, ఆశ్చర్యం! ఈ లోకంలో ఎంతోమంది గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగించిన వారు ఉన్నారే, ఎంతో మంది రాజ్యాలను ఏళ్ళ వారు ఉంటున్నారే, ఎంతో గొప్ప అధికారం కలిగిన వారు ఉంటున్నారే, ఎంతో మంది భూస్వాములు ఉంటున్నారే, ఎంతో మంది ధనికులు కలిగిన వారు అంటున్నారే. మరి వారు చనిపోయినప్పుడు ఎన్నడైనా జరిగిందా? ప్రభువుని వారు అనబడిన వారు, ఆధిపత్యం చలాయిస్తున్న వారు చనిపోయినప్పుడు ఎన్నడైనా జరిగిందా? ఎంతో మంది పూజించబడుతున్నారు, పూజిస్తూ ఉంటున్నారు. నేను గౌరవించబడాలని, నేను నన్ను తను కనుగొచ్చుకొని ప్రయత్నం చేసేవారు ఎవరైనా చనిపోయినప్పుడు ఇలాంటి గొప్ప సంఘటనలు ఎన్నడైనా జరిగినాయా? ఎన్నడూ జరగలేదు. Because Jesus Christ is the only God who created this world. The Lord Jesus is the only God, salvation of this entire world. Jesus Christ is the only Lord of all. He only conquered the death and tomb. He is a historical God. దేవుడు మాత్రమే, యేసువారు మాత్రమే చారిత్రాత్మకమైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే ఈ భూలోకము సమస్తము సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఆయన మాత్రమే సర్వలోకములకు రక్షకుడై ఉంటున్నాడు. ఆయన మాత్రమే అందరికీ ప్రభు ఉంటున్నాడు. ఆయన మాత్రమే మరణాన్ని సమాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప చరిత్రకారుడై ఉన్నాడు. అందునిమిత్తమే చనిపోయినప్పుడు అద్భుతాలు జరిగాయి, తిరిగి లేచినప్పుడు కూడా ఏం జరిగిందండి? మహాభూకంపము కలిగింది. నేటి భూకంపాలు జరిగితే ఈ మధ్య మయన్మార్ కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, అంతకుముందు జపాన్ కావచ్చు, ఇంకా ఏ దేశాలు కావచ్చు, ఎంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది ఒకసారి ఆలోచించి. ఇలాంటి భూకంపాలు చరిత్రలో ప్రభు యొక్క మరణపునరుత్థానాలకు మాత్రమే జరిగింది. ప్రభువు తలచుకుంటే నేటి దినాల్లో సమాజంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పోగడలు సంఘటనలు బట్టి దేవుని యొక్క సేవకులు హతసాక్షులు అవుతుంటే, దేవుని యొక్క వాక్యులతో క్రీస్తుల గురించి సాక్షులు ఇచ్చినందుకు నేను పరలోక రాజ్యంలోను 12 పాలువాళ్ళు కలిసి అపోస్తలుడైన యోహాను గారు ప్రకటనలో 1వ అధ్యాయం చెప్పినదిగా నాడు సంఘటనలు ఎలా చోటు చేసుకుంటాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఆ దూత స్వరూపమైన మెరుపులే ఉంటుండగా అతని వస్త్రములు హిమవంత తెల్లగా ఉండేది. ప్రభుత్వ యొక్క స్వరూపం ఎలా ఉంది? మెరుపులే మరోచోట అంటాడు తెల్లని వస్త్రం అంట, మరోచోట దగ్గర వెలిగించిన వస్త్రం, మరోచోట ప్రకాశమానమైన వస్త్రాలు ధరించుకున్నారు అని అంటాడు. ప్రభు దూతలే ఇలాంటి వస్త్రాలు ధరిస్తే మరి ప్రభు ఎలాంటి వాడు ఒకసారి ఆలోచించి. కానీ మన కొరకైతే ఆ ప్రభు ధరించిన వస్త్రమును ఆంగిని ఏం చేశారట? వారు తీసేశారు. ఆంగి కొరకు చీట్లు వేసి పంచుకున్నారు. ఎవరి కోసం? దరిద్రుల నా కొరకు వాళ్ళందరి కోసం. కానీ ప్రభు ఇలాంటి వస్త్రాలు ధరిస్తే ప్రభు ఎలాంటి వాడు చూడండి. ఆయన తేజోమహిమలో ఉన్నటువంటి వాడు, దురగ్రహమైనటువంటి తేజస్సులో ఉన్నటువంటి వాడు, మహిమా స్వరూపమైనటువంటి వాడు, అమరత్వం కలిగినటువంటి దేవుడు ఇంటూ ఉన్నాడు. అందుకనే ఆయన సమీపించలేదు. ఆయన ఎవరి పురుషుడు ఏ నరుడు కూడా ఆయన చూచి ఉండలేదు. చూచి బ్రతికిన నరుడు ఒక్కడే కెరూబులు కూడా ఆయన సన్నిధానంకి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రభు యొక్క స్వరూపాన్ని, ఆ తేజస్సును, ఆ వెలుగును, ఆ మహిమను చూడండి. 2 రెక్కలతో తమ కన్నులు కప్పుకున్నారు, 2 రెక్కలతో తమ పాదాలు కప్పుకున్నారు, 2 రెక్కలతో మాత్రం ఎగుచు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని ప్రభు స్తుతిస్తూ కనపరిచారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం విషయాలు చూస్తాం. ప్రభువుల మీద ఇలా ఉంటూ ఉండగా ఈ యొక్క ప్రభువు దూత ఈ యొక్క పెద్ద రాతిని పొడిచి దాని మీద కూర్చున్నాడు. ఏం చేశాడు? ఎవరు సాక్ష్యం ఇచ్చారు? ఎవరు సాక్ష్యం ఇచ్చారు? ఏదో పక్కన సాక్ష్యం ఇవ్వలేదు. ఈ రోజుల్లో వాస్తవాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి చాలా మంది ఇష్టపడలేదు. అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి అయితే పరుగులు పెడతారు, ఎందుకంటే వాళ్ళు ప్రోత్సహిస్తారు. అదే జరిగిన తర్వాత మనం చూస్తాం. అయితే ప్రభువు దూతలు ఇక్కడ సాక్ష్యం ఇచ్చారు, ఎదురు సాక్ష్యం ఇచ్చారు. ఏంటంటే వారు వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఇదిగో మీరు భయపడవద్దు, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే
ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పడిపోయిన స్థలము చూడండి. ప్రభువు దూతలు సాక్ష్యం ఇచ్చారు. ఇక గమనించండి, దూత వచ్చింది ఆమె అని జెండర్ని పుంలింగంగా స్త్రీలింగంగా ఫిమేల్గా భావించకూడదు. అతడు దూత అనేటువంటి ఏంజియాలజీ దూతల శాస్త్రం గురించి దేవత శాస్త్రం గురించి చూసినప్పుడు ఇక్కడ కూడా గమనించండి, అతడు అనే మాట మనం గమనిస్తాం. కాబట్టి ఈ యొక్క దేవదూత చక్కగా చెప్తున్నాడు, మీరు భయపడద్దు. మనుషుల్లో భయాందోళనలు ఉన్నాయి, మనుషుల్లో చాలా భయాందోళనలు ఉంటున్నాయి. ఈ భయం ఎక్కడి నుండి వచ్చింది? ఆదికాండం 3వ అధ్యాయం వెళ్తే మనం గమనిస్తాం. దేవుని యొక్క ఆజ్ఞలు మీరినప్పుడు, తినవద్దని చెప్పిన ఫలాలు తిన్నప్పుడు, దేవుని మాటను ధిక్కరించి సాధారణ యొక్క మాట విని దేవుని మాటను పాటించకుండా సాధారణ మాటను పాటించడం ద్వారా దేవుని చెప్పిన పని చేయకుండా దేవుడు చెప్పండి చేసినటువంటి దీన్ని బట్టి వారు భయానికి గురయ్యారు. అదమాలు ఎక్కడంటే ఏమన్నాడు? అయ్యా భయపడి చెట్ల చాటున దాక్కున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 అంటాడు, ఈ భయం ఎంతకాలం వచ్చింది? జీవితకాలం అంతా ఈ భయం ఉంటాం. ఏమైంది? మరణ భయం. ఏమైంది? మరణ భయం. ఎంతకాలం అండి? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. నీవైనా నేనైనా లోకంలో ఎవరైనా సరే బతికినంత కాలము, జీవితకాలం అంతయు మరణ భయం చేత ఉంటాం. అంతేకాదు, ఈ భయానికి తాగుబోతులు, వ్యభిచారులు దాసులైపోతారు. చూసారా? 10 వేశ్యలు వ్యభిచారానికి దాసులైపోతారు. చూసారా? దాసులుగా ఈ యొక్క సాంఘిక దురాచారాలకు దాసులైపోతారు. చూసారా? అలాగా ఈ మరణభయం చేత దాస్యానికి లోబడిపోయాడు. అక్కడ ఆ మాట చూడండి, జీవితకాలంతో మరణభయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించడానికి క్రీస్తు తీసుకొచ్చాడు. ఆ భయం ఎన్నట్టు ఉంది. తప్పు చేస్తే గిల్టీ కాన్షియస్ ఉంటుంది, తప్పు చేస్తే భయం ఉంటుంది. ఆ తప్పు ఎక్కువైతే నువ్వు చేసినటువంటి నేరము దేవుడు చూస్తూ ఉన్నాడు, నువ్వు చేసిన పాపము దేవుడు చూస్తున్నాడు. ఏ స్థలంలోనైనా, ఏ సంఘటనలైనా, ఏ పరిస్థితులైనా నీకెక్కడ ఏమి జరిగిస్తున్నావు వాటిని దేవుడు పరిశీలిస్తున్నాడు. అన్యాయం, అక్రమము, అవినీతిని దేవుడు చూస్తూనే ఉంటున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే భయం వెంటాడతాం, భయం వెంటాడతాం. హృదయంలో ఆందోళన కావాలి, మనసులో ఆందోళన కావాలి. అయ్యో దేవంతో కూడా వణికిపోతుంది. అయితే అక్కడ చూడండి, మీరు భయపడద్దు అని చెప్తున్నాడు. సిలువబడి యేసు మీరు వెళ్తున్నారు కదా. ఇక్కడ మాట గమనించండి, యేసును ఎవరిట? సిలువబడి యేసును వెళ్తున్నారు. యేసుక్రీస్తు చనిపోయిన వాస్తవమే, ఆయన తిరిగి వేస్తానన్నాడు వాస్తవమే. కానీ మీరు వెతుకుతూ ఉన్నారు. ఈ వెలుగులో మనం మరొక స్త్రీ గురించి చూస్తున్నప్పుడు ఇంకొక గ్రంథము రాయబడింది. ఆ వెతుకుతా ఉంటే కనుగొందా? లేదు. అక్కడ ఖాళీ సమానం అది ఏడవడం పెట్టింది. సహోదరి సహాయంగా త్వరగా ఏడుస్తారు కదా, అలాగే ఆ సహోదరి కూడా ఏడ్చి నా ప్రభువు ఎవరో ఎత్తుకొని పోయారు, నా ప్రభువు ఎవరో ఎత్తుకొని పోయారు. ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు ఇలా దానికి కరెక్ట్గా మనం మాట చూద్దాం. ఎలాగా ఈ 4వ వచనంలో చూసినప్పుడు వారు అతని భయపడటం వల్ల కావలి వారు వనకి చచ్చిన వారి వలె ఉండి. కావలి వారు ఎలా ఉన్నారట? వనకి చచ్చిన వారి వలె ఉన్నారు అని. ఈ కావలి వారు వరికి చచ్చిన వారి వలె ఉంటుండగా ఈ కావలి వారు ఏం చేశారు? 11వ వచనంలో మీరు చూసినట్లయితే, వారు నిలిచిన కావలి వారు కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆనాడు వారికి చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రించుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి ఏం చేశారు? అతను ఎత్తుకొని పోయేది మీరు చెప్పుడి, ఇది అనుమతి చేయని బట్టే కదా మేము సమాధానపరిచి మీకేమి భయం కలగకుండా చేతుమని చెప్పి
అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. పిల్లారా చూసారా, లంచగొండితనం మొదలైంది. ఈ విషయం కావాలి వారు వెళ్ళి వాళ్ళు కొందరు పట్టణంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంగతులన్నీ మీ ప్రధాన యాజకులు చెప్పారు. వారు ఏం చేశారంటే ఈ పెద్దలతో కూడి వచ్చారు, ఆలోచన చేశారు. ఎందుకు ఆనాడు సెలవేసింది ఎవరు? ఈ యొక్క శాస్త్రులు పరిచయం సర్దుకలే కదా, ఈ ప్రధాన యాజకులే కదా, పెద్దలే కదా, రానువారే కదా, అధిపతులే కదా, వీరే ఆ రోజు సెలవేశారు. మళ్ళీ వీడు కావాలి వారు వచ్చి ఈ విషయాన్ని తెలియజేసరికి ఈ ప్రధానులు యాజకులంతా కూడా ఈ పెద్దలతో ఆలోచన చేశారు. వచ్చి వాళ్ళందరికీ రహస్యంగా ఏం చేశారు? పిలిపించుకొని దొబ్బించారు. యేసుక్రీస్తు ప్రభువుని పట్టించే విషయంలో, యేసుక్రీస్తు ప్రభువుని సెలవేసే విషయంలో ఆనాడు ఇస్కరియోతీయులను వారు తాము లోపరుచుకున్నారు. సాతాను వారు ప్రవేశించాడు. ఇస్కరియోతీయుల 30 వెండి నాణాలు యేసు ప్రభువుని అమ్ముకున్నాడు. ఆనాడు డబ్బించి యేసు ప్రభువుని సెలవేసిన రీతిని చూస్తాం. తిరిగి లేచిన తర్వాత కూడా ఇస్కరియోతీయులు చచ్చిపోయాడుగా. లంచాలు పుచ్చుకునేటువంటి వారు, లంచాలు ఇచ్చేటువంటి వారు కూడా ఆలోచన చేయండి. లంచాలు పుచ్చుకునేవారు, లంచాలు ఇచ్చేవారు ఒకసారి ఆలోచన చేయండి దొరుకుతుంది. ఇస్కరియోతీయుడు చచ్చాడు, కొంతమంది బతికిన లంచాలు తీసుకున్న మాకేం కాననుకుంటారు, కానీ వాళ్ళు చచ్చినతోనే సమానం. బైబిల్లో ఉంది, లేఖనాలు చూడండి. కానీ ఇప్పుడు అది ఉపదేశంలో వెళ్ళట్లేదు. ఇక్కడ కూడా లంచాలు ఇచ్చారు, చాలా ద్రవ్యం ఇచ్చారు. అయ్యా మీరు ఏం చేస్తారు? మేము నిద్రపోతుంటే ఆయన శిష్యులు వచ్చి రాత్రి ఎలా ఎత్తుకుపోయారు అని చెప్పండి. ఆమె వచ్చింది మరి అక్కడ వచ్చి ఖాళీ సమానం చూసి అయ్యో రొమ్ములు పట్టుకుని ఏడుస్తా ఉంది, దగ్గర కేకలు వేసి ఏడుస్తా ఉంది. నా ప్రభు ఎవరో ఎత్తుకుని పోయారు అని ఏడుస్తాం. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇదిగో అయ్యా ఆ శిష్యులు వచ్చి రాత్రి తీసుకుని పోయారు, మేము నిద్రపోతుంటే చెప్పాలి. ఒకవేళ ఏదైనా జరిగితే మేము చూసుకుంటాంలే ఆ సంగతి. అదే కదా ఈ లంచాలు వచ్చిన. అందుకని యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ వాళ్ళు ఏదో రోజు పట్టుబడి, అందుకే పట్టుబడకుండా వాళ్ళు ఎలాగ మొదలుపడుతుంటారో, ఎలాగ కుంగిపోతుంటారో తెలుస్తుంది అందరికీ. రైట్, ఇలాగ చేశారు, తమ భయభేదం చేస్తానన్నారు. వాళ్ళు తమ చేసిన బాధపడ్డాము చేస్తూ వచ్చారు. కానీ ఏం జరిగింది? సులభమైన క్రీస్తు, సమాజమైన క్రీస్తు తాను చెప్పింది 3 దినాల తిరిగి లేచి ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, వెతుకుతున్నారు. మరి ఎవరు వెతుకుతున్నారు? సులభమైన యేసును వెతుకుతున్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఎవరు వెతుకుతున్నారు అంటే సులభమైన యేసును వెతుకుతున్నారు, కానీ ఖాళీ సమాధిని చూచట్లేదు. Empty tomb is for empty hearts of the human society. ఈ యొక్క మానవ యొక్క సమాజంలో ఈ ఖాళీ సమాధి సాక్షాత్తంగా ఉంటున్నది. ఖాళీ సమాధి. మరి ఈ యోగాలో కొంతమంది ఎంప్టీ యువర్ మైండ్ అని చెప్తారు. నీ మనస్సును ఖాళీ చేసుకుంటే ఏం జరుగుతుందో యెషయా రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం ఉన్నాయే అవి దాన్ని ఆక్యుపై చేస్తాయని విషయం చూడండి. అనేక ఆలోచన తలంపులు ఈ ఖాళీ దాన్ని ఆక్యుపై చేస్తాయి. ఒక ఖాళీ బాటిల్ తీసుకుని వెళ్ళండి, సైంటిస్ట్ బాగా చెప్తారు, ఫిజిక్స్ వాళ్ళు తీసుకుని వెళ్తే ఏమవుతుంది? మీరు దాంట్లో ఉన్నటువంటి లిక్విడ్ అని ఏదైతే అది కింద పోసిన తర్వాత ఖాళీ ఉంది మనం భావిస్తాం. బట్ సంథింగ్ ఈజ్ ఆక్యుపై కదా, ఆక్యుపై చేస్తుంది. అయితే ఇక్కడ గమనించండి, మనము ఖాళీగా సమాధి ఉంది. అయితే ఖాళీ సమాధి ఎందుకు సాక్షాత్తుగా ఉంచబడింది? అయితే ఆ సమాధి ఉంచబడిన యేసుక్రీస్తు వారు తాను చెప్పినట్టుగా తిరిగి లేచి ఉన్నాడు. అందుకని మన హృదయాలు ఖాళీగా ఉండకూడదు, మన మనస్సులు ఖాళీగా ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు గారు పత్రికలో రాస్తున్నాడు, మీ హృదయంలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపజేసుకోండి. హృదయాలు ఏముండాలట? క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా నివసింపజేసుకోవాలి. మన మనస్సులు క్రీస్తుని గురించిన ఆలోచన కలిగినవిగా ఉండాలి. పరలోక విషయం
ఉద్దేశమైన తలంపులు కలిగిన వారంగా ఉండాలి. ఇలా వెతుకుతూ ఉన్నారు. We had to search the scriptures. పరిశుద్ధ లేఖనాలను మనం పరిశోధించాలి, వెతకాలి. ఆయన సమీపంగా ఉండగా నేను వెతకాలి. ఆయన సన్నిధి వెలుగుడి, యెహోవాను వెలుగుడి, ఆయన ప్రభావం వెలుగుడి అని కీర్తన గ్రంథంలో చెప్పబడింది. దేవుడు మన సమీపంగా ఉండగానే మనం వెతకాలి, ఆయన సన్నిధి వెతకాలి. మనం ఏ ఊట వెళ్ళినప్పుడు, ఏ పనులు వెళ్ళినప్పుడు వినకుండా కూడా దేవుడి సన్నిధి ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ వెళ్ళాలి. కానీ కొందరు ఈరోజు దేవుడి సంఘానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడి మీద ఉన్న కుటుంబాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడి సేవకులు కనుమరుగై దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడో కాపులు ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అది సాతాను సమాజం వారు సాతాను సింహాసేస్తున్నటువంటి స్థలంలో కాపులు ఉన్నారని యోహాను గారు రాసినటువంటి ప్రకటన 2వ అధ్యాయంలో 2 సంఘదూతలకు రాస్తూ ఆ విషయాన్ని తెలియజేశారు. ఇక్కడ చూసినప్పుడు మనం వెతకాల్సింది వాళ్ళు ఆ దినంలో లేఖనాలు ఆగున్నాయో లేవో అని పరిశుద్ధ లేఖనాలను వారు ఏం చేశారు, పరిశోధిస్తూ వచ్చారు. సో ఇంగ్లీష్ అంటారు దే సర్చ్ ది స్క్రిప్చర్స్. సో మన లేఖనాలని వెతకాలి, సత్యం వెతకాలి. సత్యం కోసం ఎదిగినటువంటి సాధు సుందర్ సింగ్ గారు, సత్యం కోసం ఎదిగినటువంటి భక్త సింగ్ గారు, సత్యం కోసం ఎదిగినటువంటి పండిత రాంబాయి, సత్యం కోసం ఎదిగినటువంటి అనేక మంది వారు సత్యం ఏంటో తెలుసుకున్నారు. పరిశుద్ధుడు ఎవరో, సృష్టికర్త ఎవరో, లోకరక్షకుడు ఎవరో, పునరుత్థానుడు ఎవరో, ఆ పాపాలను క్షమించేవారు ఎవరో తెలుసుకున్నారు. ఆయనే ప్రభు యేసుక్రీస్తుని తమ హృదయాల్లో చేర్చుకున్నారు. ఆ క్రీస్తు బోధన నిలుచున్నారు. క్రీస్తు వరకే జీవించారు. క్రీస్తు పరిచర్య జరిగించారు. ప్రభు వరకే సాక్షులుగా ఉండి మారు ఉంచిపోయారు. అలాగైతే ప్రభు ఇచ్చిన మారి నీవు ఉంచగలుగుతున్నామా? అయితే అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం మీరు గమనించినట్లయితే అక్కడ 14-15 వచనాల్లో మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ఎవరు చంపామా? జీవాధిపతి, జీవమైన యేసుక్రీస్తు వారు, జీవునికి అధిపతి అయిన యేసుక్రీస్తు వారు, జీవును అనుగ్రహించే జీవ ప్రధాన యేసుక్రీస్తు వారిని చంపాడు. చచ్చినోడికి ఇదే కదండి, వాడు ఎట్టా చచ్చిపోతే చేస్తాడు, ఇక్కడ కూడా చంపాడు. మన భారతదేశ చరిత్రలో గత కొన్ని సంవత్సరాల క్రితం గమనించినట్లయితే చచ్చినోడు చావకుండా మనకు దుర్మార్గుడుగా అలవాటు లేదు. సతీ సహగమనం ఏం చేశారు? భార్యను కూడా తీసుకెళ్ళి ఆ చిత్తుపైన పెట్టి కాల్చం చేశారు. వీళ్ళు కేరియటువంటి గొప్ప ధైర్యం దీని రూపుమాపై ఆయన ఎంతగానో ప్రయత్నం చేశారు. ఆయన కొట్టారు, తిట్టారు, ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. ఆయన పరిగెత్తుకుంటూ చితి మీదకి వెళ్ళి వారిని బయటికి లాక్కుని వచ్చాడు. ఈయనకు సహకారిగా రాజకీయ నాయకుడైనటువంటి రాజారామన్ రాయ్ ఆయన పార్లమెంట్లో పోరాడుతూ వచ్చాడు. ఇలాంటి భయంకర సంఘటన నుంచి నీవు నేను విడిపించబడ్డాము అనే సత్యాన్ని గమనించాలి. జీవాధిపతిని చంపావు, ఇంకెంతకాలం నువ్వు నమ్మి బాధిస్తుంది జీవాధిపతిని చంపుతూ ఉంటావు. ఇంకెంతకాలం నీవు క్రీస్తు కలిగి నువ్వు జీవాధిపతిని చంపుతావు. ఎంతకాలం పరిశుద్ధమైన పనుల్లో పాల్గొంటుంది నీవు జీవాధిపతిని చంపుతావు. అయితే జీవాధిపతి యేసుక్రీస్తు ఆయన ఒక్కసారి పాపం పరికాలం చనిపోయాడు, సమాజం పడ్డాడు, మనం తిరిగి లేచి ఉంటున్నాడు. ఆయన దేవుడు ఆయన లేపి ఉన్నాడు. కొన్ని రాష్ట్ర మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చూసినట్లయితే నిద్రించిన వాడు ఆయన ఫలముగా యేసుక్రీస్తు లేకపోయి ఉన్నాడు. ఇంతవరకు నిద్రించిన వాడు ఎవరు కూడా చచ్చిన వాళ్ళు లేదు. ఎంత గొప్ప రైటర్స్ అయినా సరే, ఎంత గొప్ప కాంక్రర్స్, గొప్ప జైలుగా ఉన్నవారు, గొప్ప రాజులైనా సరే, పాలకులైనా సరే, గొప్ప అధికారులైనా సరే, పేరుకి వెళ్ళిన వారు ఎవరైనా సరే ఎవరు కూడా చనిపోయారు. ఇంతవరకు తిరిగి కొందరు నాకు సజీవంగా సమాచారం అని చెప్పారు, సమాధులకు వెళ్ళారు. కానీ వారాలుగా, నెలలుగా, సంవత్సరాలు ఎన్నో గడిచిపోయినాయి. ఏమైపోయాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే
సమాధిలో నుంచి తిరిగి లేచిన నిద్రించిన వాడు ప్రథమ ఫలముగా లేపడం. ఈ వాజ్ ఫస్ట్ ఫ్రూట్. ఆయనే ప్రథమ ఫలం అయింటున్నాడు. అందుకే ఆయన గురించి వివరిస్తూ ప్రకటన 3వ అధ్యాయంలో చూసినప్పుడు ఆది సంబోధుడుగా లేచిన వాడు అని చెప్తున్నాడు. 18వ వచనం చూసినట్లయితే వాడు దేవతలో ఆయన మృతుడై ఉన్నాడు. కానీ మృతుడైతే కానీ ఏమన్నాడు? సజీవుడై యుగ యుగములు జీవించేవాడు అంటాడు. సజీవుడై ఉన్నాడు అంటున్నాడు. యుగ యుగములకు సజీవుడై ఉన్నాడు. ఏజెస్ టు ఏజెస్, యుగ యుగాలు ఎన్నో ఉన్నాయి. కానీ చాలా మందిని యేసుక్రీస్తు చంపితే అయిపోయింది అంటున్నారు. కానీ ఆయన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని ఆయన బైబిల్ గ్రంథాన్ని కాల్చివేస్తే అయిపోయింది అంటున్నారు. కానీ ఆ వాక్యంగా ప్రతినిధిలో ఉంది. భూమి ఆకాశం గతించిన నా మాటని అందరినీ గతించమని చెప్పింది. కానీ సజీవుడు యుగ సజీవుడు ఆ ప్రభు యొక్క వాక్యం నిరంతరం నిలుస్తున్నదిగా ఉంటున్నది. ఇలా అలాగైతే నేను క్రీస్తు యేసుని విశ్వాసం ఉంచిన వారు కనుక నిత్య జీవం పొంది ఉన్నామని యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చెప్పబడింది. అట్టి నిత్య జీవం కలిగిన మనము నిత్య క్రీస్తు కలిగిన వారమై నిత్య రాజ్యాన్ని వాసులో ఉన్నట్టుగా మరి నిత్యం మనం ఆయన సేవిస్తున్నామా? దానియేలు గ్రంథం అంటాడు కదా, దానియేలు నిత్యము నీవు సేవించుతున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అంటే సింహాల భూమి స్థితి ఏముందండి? దగ్గర సంఖ్య ఒకటి కొంచెం ఆశపడుతున్నాడు. అక్కడ దానిగా తీరుగా ఉంటాడు. రాజా నా దేవుడు నన్ను తండ్రుల గురించి ప్రియ సమాసంగా మనం నిత్యము దానియేలువలే ప్రభు సేవించేవాడుగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఇలా గుర్తుకుండగా ఆ యొక్క లేఖనాలను చూస్తున్నప్పుడు చాలా రుజువులు ఉంటున్నాయి. దేర్ ఆర్ మెనీ ప్రూఫ్స్. కాలేజీ సమాధి ఉంది. ఆ యొక్క దేవతలు సాక్ష్యం ఇచ్చారు. అక్కడ కావలి వారు సత్యవాదాలు పడి ఉన్నారు. స్త్రీలు వెళ్ళి చూశారు, శిష్యులు వెళ్ళి చూశారు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే వారు ద్రవ్యమిచ్చి నచ్చమిచ్చి వాళ్ళు ఏదో బొంకి అవతమనం చేయాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆయన జరిగించలేకపోయారు. అయితే అక్కడ సమాధిలో చూసినప్పుడు ఆ యొక్క సన్నదానపడి ఒకవైపు ఉన్నాయి. ఆ యొక్క తల ఉన్నారు వేరుగా చుట్టబడి చూశారు. ఇలా మరియు వంగి చూసినప్పుడు ప్రభు యొక్క దేహం యొక్క ఉంచబడినటువంటి ఆ స్థలంలో తలవైపు ఒక దేవదూత ఆ యొక్క కాలు వైపు ఒక కూర్చున్నట్టుగా మరొక స్వాతంత్రం యోహాను సువార్త 11వ వచనం రాయబడి ఉంది. ఇలా ఉంటుండగా మీరు వెళ్ళండి ఏమన్నాడు? ఆయన మీరు త్వరగా వెళ్ళి ఆయన మృతులోకి లేచినాడు ఆయన శిష్యులకు తెలియజేయండి అని 7వ వచనం చెప్తున్నాడు. అది ప్రభువుకే సఫలసంగా వాట్ ఇస్ అవర్ డ్యూటీ. ఈ పునరుత్థానం నాడు వాటి దేవుడు ఆయన ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పని ఏంటో నేను మనతో మాట్లాడుతున్నాడు. మీరు త్వరగా వెళ్ళండి. ఏం చేయాలట? ఇదిగో ఆయన మృతుల్లో లేచినాడని ఆయన శిష్యులకు తెలియజేయాలి. ముందు అన్యులుగా తెలియజేయాల్సింది. ఎవరు చేయలేదా? ఆయన వెంబడించుతున్న వారు ఆయన దగ్గర నేర్చుకునేటువంటి ఈ శిష్యులకు తెలియజేయండి. త్వరగా వెళ్ళాలి. అందుకని ప్రభు వారు 3 ఆజ్ఞలు ఇచ్చాడు. మరి ఆయన అపోస్తలుగా వాడడం 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీకు వచ్చిన మీ శక్తిలో లేదు. నా సాక్షి ఏంటంటే అని చెప్పాడు. మార్క్స్ సువార్త 16 చూసినట్లయితే ఆ చివరి వచనాల్లో మీరు సర్వలోకం వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. మత్తయి సువార్త చూసినట్లయితే మీరు వెళ్ళి నా శిష్యులుగా చేయండి, వారికి బాప్తిసం ఇవ్వండి, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటిని బోధించండి, తండ్రి కుమారుని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇవ్వండి అని చెప్పాడు. సఫలసంగా నీవు నేను త్వరగా వెళ్ళాలి. ఎందుకంటే కాలం సమీపించినది, దేవుడు రాజ్యం సమీపించి కాలం సంపూర్ణమైనది, అన్నిటి అందరూ సమీపమైనది. కానీ మానవులు పొందండి అని చెప్పాలి. అంతేకాకుండా ఈ ప్రభుత్వకే సాక్ష్యంగా ఉండాలి, సువార్త ప్రకటించాలి, శిష్యుల విషయాలు మృతుల్లోకి లేచినాడని తెలియజేయాలి. ఇలా ఉంటున్నప్పుడు యేసు ప్రభుత్వం గురించి ప్రభుత్వాన్ని చెప్పాడు. ఈ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన పునరుత్థానం జీవులు నేనే అన్నాడు. తర్వాత అలాగేసినట్లయితే ఆ పేరు మత్తయి రాసిన 4వ జీవుతో కూడినటువంటి నిరీక్షణ ప్రభు మృతుల నుండి తిరిగి లేచి ద్వారా మనకు లభించింది అనే విషయం చూస్తున్నాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూస్తానైతే అవి పౌలు గారు అంటున్నారు, ఓ మనమా నీ విషయం ఎక్కడ, ఓ మనమా నీ ముళ్ళు ఎక్కడ. మరణాన్ని జయించి నిలిచేవాడు, మరణములను విడిచివేసినవాడు కాబట్టి యేసుక్రీస్తువాడు. అలాంటి గొప్ప విజయాన్ని సాధించి ఒక క్రీస్తు చేసేవాడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తుతో గొప్ప కార్యాలు చేసినట్టుగా ప్రభుత్వం దేశంగా నీవు నేను మనం వెళ్ళాలి. ఇది వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఎందుకు వచ్చినట్టు వారు భయంతో మహా ఆనందంతోను సమాజంలో త్వరగా వెళ్ళి ఆయన శిష్యులతో ఆ వర్తమానం తెలుగు పరిగెత్తుతుండగా యేసు వారి మీకు శుభమని చెప్పెను. ఇదే భయముతోను మహా ఆనందముతో సమాజంతో మనం కూడా దేవుడు అంటే భయం ఉండాలి. ప్రభు తిరిగి లేచి ఉన్నాడు, మహా ఆనందం కలిగి ఉండాలి. He is a victorious God. He is a resurrected God. ఆయన జయమొందినటువంటి వాడు, ఆయనే పునరుత్థానమైన దేవుడు. ఇలాంటి ప్రభు యేసుక్రీస్తు చరిత్రకారుడుగా ఉంటుండగా మా ఆనందంతో మనం వెళ్ళాలి. ఈ వర్తమానం తెలియడానికి వెళ్తుంటే ప్రభు ఎదుర్కొన్నాడు. ఏమంటాడు? మీకు శుభము. ప్రభు పని జరిగించడానికి వెళ్తే, ప్రభుని గురించి సాక్షిపడడానికి వెళ్తే, ప్రభుని గురించి తెలియజేయడానికి వెళ్తుంటే, త్వరగా జరగడానికి వెళ్తుంటే, ఇదిగో ఆయన గురించి మనం ఎలాంటి దృక్పథంతో ఉన్నాం ఒకసారి ఆలోచన చేస్తే మన దేవుడు శుభం తెలియజేస్తాడు, అభయాన్నిస్తూ ఉన్నాడు. శుభం తెలియజేస్తాడు, మీకు శుభము అని తెలుస్తాడు. పిల్లల ఇలాంటి శుభం కలిగి మన ముందుకు సాగుదామా? నేటి ఈ యొక్క పునరుత్థాన దినాన ఈ ఈస్టర్ పండుగ రోజున ఒకసారి ఆలోచన చేయండి. ఆ యొక్క స్త్రీల వల్ల శిష్యుల వల్ల మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఇంకా సమయం త్వరగా వెళ్ళగలుగుతూ ఉన్నామా? నిర్దేశించబడినటువంటి ఆ స్థలానికి మనం వెళ్ళగలుగుతూ ఉన్నామా? మనం ఏదైనా త్యాగం చేయవారుగా ఉన్నామా? ఏదైనా విలువ చెల్లించగలిగి వెళ్ళగలిగే వారుగా ఉంటున్నామా? మనం ఉన్నటువంటి కరువు భయాలను సమస్యలు పరిష్కరించేవాడు ఆయనే మనం గుర్తిరగలుగుతున్నామా? ఆ పనుల గురించి సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నారు, ఆ కార్య సమాజానికి సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నారు. ఈ లోకంలో ఎన్నెన్నో జరుగుతూ ఉంటున్నాయి. కానీ నీవు నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మనం ఉన్నటువంటి ఆ బండలాంటి ఆ పెద్ద బండను ఆ రాయితో అందించగలిగిన వాడు ప్రభు దూత ద్వారా ఈ కార్యాచరించాలని మనం తెలుసుకుంటున్నాం. మరి నీవు నేను ముందుకు వెళ్ళడానికి సాగుతున్నాం. అయితే ఇలాంటున్నాడు, మీరు వెళ్ళండి సమాజం మనం వెళ్తున్నామా? తెలియజేస్తున్నాం. వెళుతూ ఉన్నారుగా ప్రభు శుభము అని తెలియజేస్తున్నాం. తర్వాత అనేక మంది కనబడ్డాడు, శిష్యులకి 500 మంది కనబడ్డాడు, తర్వాత 2 మంది కనబడ్డారు. వాళ్ళు వెళ్తుంటే ఇద్దరు అమ్మాయి గ్రామస్తులు అంటున్నారు, అయ్యో ఆయన మనతో మాట్లాడుతూ బోధిస్తున్నప్పుడు మన హృదయంలో మంట పుట్టలేదా? దేవుడి యొక్క వాక్యం మనలో చెత్తంతా దహించేటువంటి మంటనాడు. 14 బిడ్డలయ్యా ఇలా వాక్యం చెప్తే మాలో బాకులు పుడుతున్నట్టుంది, మంట పుడుతుందయ్యా, ఏదో రగిలిపోతా ఉంది. దేవుడు మాత్రం గ్రహించే మంట పుట్టించే మరి చెత్త తగలబడాలా? ఆ ముఖ్యంగా తొలగించబడాలా? ఆ బండి పెద్ద భద్రపడబడాలా? అదే ఇలా ఉన్నా ప్రభుత్వ సాక్షి ఉందాం, ప్రభుత్వం మనపడదాం, మా ఆనందం వెళ్దాం, భయం కలిగి మనం ప్రవర్తిద్దాం, ప్రభుత్వకై జీవిస్తాం. అందులో తల నుంచి ప్రార్థించాం.